ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్ట అందిస్తూనే ఉన్నారు. వచ్చిన ఎంబడే 2012లో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ 2100 ఇండ్లకు వచ్చి కూర్చొని 60 కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇంకా వారు అడిగినాక కాదనేదే ఉంది. వారు అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది, మిర్యాలగూడ ప్రాంతంలో. అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు. వారికి కూడా 200 కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు కోదాడకు కూడా ఇయ్యదలుచుకున్నాం. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కాగితం ఇచ్చిండు లక్ష్మారెడ్డి, తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా మిగతా కొన్ని అడిగిండు. ఒక్కసారి ఇవన్నీ లెక్కలు చూసుకొని వీటి మీద మళ్ళీ మొత్తం హుజూర్ నగర్ అన్ని ఇన్నే చెప్తే మిర్యాలగూడలో మళ్ళీ లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టాడు. మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టినాకనే మిగతా అన్ని ఆడుకొచ్చి చెప్తా. ఎంకన్నా ఇంకో సిట్ అందిస్తున్నాడు. దేవరకొండ కూడా బాలు నాయక్ మంచి మిత్రుడు. దేవరకొండ మా పక్కనే ఉంటుంది, మా కానుకొని ఉంటుంది అవతల అచ్చంపేట నుంచి. మా చుట్టాలంతా అన్నే ఉండరు. అవునా? రఘువీరెడ్డి తాత ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉండే నారాయణ రెడ్డి గారు గుర్తుంది కదా మీకు అందరికీ. సో అందుకే దేవరకొండ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అన్నారు. తప్పకుండా దేవరకొండకు పోయే ప్రకటిస్తా. మిగతా అన్ని ఇంకా అన్ని చూస్తా ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. 5 ఏళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం 15 నెలలని చేయగలిగిన అన్ని చేసినాం. భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం. ఇవాళ వాళ్ళు ఎట్లన్నా చేసి కాళ్ళలో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తారు. కానీ ఇది ఎవరు అంత ఆషామాషిగా లేరు. ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు. పట్టుదలతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడో ఇంగోడో మన కాళ్ళల్లో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీ శక్తితోని, మీ యుక్తితోని, మీ పోరాటంతో, మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది. మీరు అండగా ఉండండి. 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా దేశానికే నెంబర్ 1 ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.